ఓకే, ఇమాన్యుల్ కూడా రేస్లో ఉన్నాడండి? సార్ ఇమాన్యుల్ కూడా రేస్లో ఉన్నారు కదా సార్. ఓకే, టాప్ 1, 2, 3. ఓకే, సూట్ కేస్ టాప్ వెళ్ళిపోతుంది. సూట్ కేస్ టాప్ వస్తారు ఆయన ఎక్కడికి వెళ్ళరు, సూట్ కేస్ దగ్గర ఆయన ఉంటారు. ఓకే, పోనీ వీళ్ళు ముగ్గురిని పక్కన పెడదామండి. డిమాండ్ పవర్, సంజనా గల్రాని, వీళ్ళిద్దరిలో ఎవరు బయటకు వచ్చేయచ్చు సూట్ కేస్ తో? బికాస్ మీరు బయట గేమ్ చూస్తున్నారు కాబట్టి ఆ స్ట్రాటజీ గురించి మాట్లాడతారు. వాళ్ళు పట్టుకొస్తారు, పట్టుకురాత విషయం వాళ్ళ స్ట్రాటజీ బట్టి. అంటే డిమాండ్ సంజనా గారు అంటున్నారు, అంటే డిమాండ్ ఫస్ట్ రారంటారా? అదే అందుకే అడుగుతున్నా. మీరు ముగ్గురు ఫస్ట్ లో సూట్ కేసు ఎందుకు పట్టుకొస్తారు? మీ క్వశ్చన్ టాప్ 1 లో ఉన్నాడా? అదే టాప్ 1 లో ఉన్నాడా డిమాండ్? ఓకే, మరి ఎంతమంది టాప్ 1 లో తోసేస్తారండి? అదే సార్, అదే చూడాలి. ఇప్పుడు మన డిసిషన్ కాదు, బిగ్ బాస్ డిసిషన్ కాదు, అది ఓటింగ్ వైస్. చాలా డిప్లొమాటిక్ ఆన్సర్. మీరు ఇప్పుడు నామినేషన్ పాయింట్ పెట్టాల్సి వచ్చింది. రాజమండ్రి నుంచి ఇప్పుడు బాలాజీ ఉన్నారు. బాలాజీ నమస్తే అండి. నమస్తే అండి. బాలాజీ గారు, సుమన్ శెట్టి ఉన్నారు, మాట్లాడండి. సుమన్ శెట్టి గారు సార్ చాలా బాగా చేస్తున్నారండి. మీరు చాలా బాగా చేశారు బిగ్ బాస్ లో. థ్యాంక్ యూ సార్. టాస్క్ కూడా చాలా బాగా చేశారు మీరు. థ్యాంక్ యూ సార్. చాలా బాగా చేశారు. టాప్ 5 వస్తారేమో అని మేము ఎక్స్పెక్ట్ చేసాం సార్, కానీ రాలేదు. అవును సార్, అవును సార్. అది బ్యాడ్. కానీ చాలా సీక్రెట్ టాస్క్ ఏంటి, కిల్లర్ టాస్క్ ఏంటి, చాలా బాగా చేశారండి మీరు. థ్యాంక్ యూ సార్. మీకు సినిమాలు కూడా రావాలని మేము కోరుకుంటున్నాం. మా పిల్లలు కూడా మీ ఫేవరెట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. చాలా ఇంత చేస్తారని మేము కామెడీ కూడా చాలా బాగా చేశారు బిగ్ బాస్ లో. Thank you. మీరు ఉన్నంతసేపు రేటింగ్ బాగా కూడా వెళ్ళింది, తర్వాత కొంచెం తగ్గింది. చాలా సూపర్ అండి, బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ బాలాజీ గారు. ఓకే, థ్యాంక్ యూ. సుమన్ శెట్టి గారు, ఇంతమంది కంటెస్టెంట్లు పోనీ 20 మందిని పక్కన పెడితే ఇప్పుడు ఒక 12 మంది తీసుకున్నప్పుడు మీకు బాగా కాంపిటీషన్ ఇచ్చారు, బాగా కాంపిటీషన్ అనిపించింది ఎవరండి కంటెస్టెంట్స్లో? అక్కడ అందరూ బాగా డిమాండ్ సార్. డిమాండ్. ఓకే, బికాజ్ నాకు ఇది ఇష్టం. నేను డిమాండ్ ఎందుకంటే ఇట్స్ వెరీ స్ట్రాంగ్ సార్, వెరీ స్ట్రాంగ్. అది నాకు నార్మల్గా చెప్తున్నాను సార్. డిమాండ్ అడిగేవాడు, సుమనన్న నీతో ఒక్క టాస్క్ పడలేదు, అది ఇది ఎందుకు దొరికితే నడిపించడానికి అని అడిగాను సార్. నేను ఇదే అడిగాను డిమాండ్ని. నువ్వేంటి లేదన్నా నీతో ఆడుతాను, నువ్వు స్ట్రాంగ్ అన్నాడు. నీ బాడీకి నువ్వు చెప్పిన మాటకి సరిపోతుందా? నేను స్ట్రాంగ్ అంటే సార్ డిమాండ్ దగ్గర. యాక్చువల్లీ డిమాండ్ వాజ్ వెరీ స్ట్రాంగ్ సార్. తనతో నేను ఎక్కడ సార్ నేను ఒక్కసారి ఇలాగంటే నడిపోతాను సార్ నేను. తనూజ వాటర్ హోల్డ్ చేసి పట్టుకున్నారు కదా. అవును సార్. ఆ టాస్క్లో మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడంలో తన స్ట్రాటజీ ఉంది అనుకోవచ్చా? ఈజీగా గెలవచ్చేమో అని ఏమైనా ఆలోచించారా? అది అంతే కదా సార్, ఎందుకంటే నా ప్లాన్స్ కూడా తనకు వచ్చేస్తుంది. తను ఆ సరౌండింగ్కి తను కబ్జా చేసుకోవచ్చు కదా సార్. అది అందుకే సెలెక్ట్ చేసుకుంది. ఇప్పుడు మీరు అంత స్ట్రాంగ్గా అసలు కొంచెం కూడా కదలకుండా ఎలా అంటే మొత్తం బర్నీ గారి సపోర్ట్, అక్కడ ఎవరి సపోర్ట్ లేదు అసలు. తర్వాత మీరు చాలా ఎమోషనల్ అయ్యారు. అవును సార్, బర్నీ గారి గురించి. అవును సార్. సో ఏంటి అంత స్ట్రాంగ్గా నిలబడిపోయారు అక్కడ? అంటే టాస్క్ గెలాలి. మనకి ఒక్కొక్కసారి చాలా వరకు కొన్ని టాస్క్లు ఆడలేదు సార్ నాకు. ఎందుకంటే అవుట్ ఆఫ్ గేమ్ చేసేవారు ఫస్ట్లోని. వచ్చిన టాస్క్ అయినా మన కాన్ఫిడెన్స్తో మనం ఫుల్ ఎఫర్ట్ పెట్టి ఆడాలి, మనం ఏంటన్నది ఆడియన్స్కి తెలియాలి అని చెప్పి ఫుల్ ఎఫర్ట్ పెట్టాను సార్. ఓకే, మీ బాండింగ్ బర్నీ గారిది మీది బాండింగ్ సంబంధించి జర్నీ వీడియో మీ ఇద్దరు హౌస్లో ఉన్నప్పుడే ప్లే చేసి చూపించారు కదా. అవును సార్, అవును సార్. సో ఎలా అనిపించింది అప్పుడు? అంటే మీరు ఎలిమినేట్ అయ్యి బయటికి వెళతారు, డెఫినెట్గా అప్పుడు బర్నీ గారు చాలా ఎమోషనల్ అవుతారు అనేది ముందే అర్థమైపోయిందా? లేదు సార్, అంటే ప్రిపేర్ చేశారు ముందుగానే మీ జర్నీ వీడియో కూడా చూపించి అనిపించింది మాకైతే? అంటే లేదు సార్, యాక్చువల్లీ వీకెండ్స్లోని ఒక్కొక్క వీడియో అంటే ప్రతి వీకెండ్స్ ఉండదు, కొన్ని వీడియోస్ వచ్చేవి. ఇది మాత్రం స్పెషల్గా ప్లే చేశారు, ఎవరికి అంటే లేదు సార్. మీ సీక్రెట్ టాస్క్ చేయడం కానీ ఇవి కానీ కొన్ని వీడియో ప్లే చేసేవారు. ఆ టైపే ఈ బౌండింగ్ వీడియో అని అనుకున్నాం, కానీ ఇలా ఎలిమినేషన్ వీడియో అని నాకు తెలియదు సార్. ఓకే, సంజన గారి విషయంలో ప్రతిసారి మీకు నామినేషన్ పాయింట్లో సంజన గారి పేరు తప్ప వేరే పేరే లేదు అని బయట బాగా కామెంట్ చేసేవాళ్ళు సార్. మొత్తం అది లాస్ట్లో మీరు మొత్తం ఫ్లిప్ చేశారు, ఆవిడికి పాయింట్స్ ఇచ్చి. బాగా నచ్చింది అందరికీ, క్లైమాక్స్ ట్విస్ట్ లాగా అనిపించింది అది. కాకపోతే ఇక్కడ బర్నీ గారు చెప్పకపోయి ఉంటే మీరు పాయింట్స్ ఇచ్చేవాళ్ళ ఆవిడకి అనేది ఒక డౌట్ సార్. నేను యాక్చువల్లీ ఫస్ట్ నేను అనుకున్నాను సార్, నాకు అవుట్ ఆఫ్ బిగ్ బాస్ అనౌన్స్ చేయగానే అవుట్ ఆఫ్ ది గేమ్ అని అన్న వెంటనే నాకు ఫస్ట్ థాట్ వచ్చింది, బర్నీ అన్న లీస్ట్లో ఉన్నారు కొంచెం అందరితో కంపేర్ చేసుకుంటే. సెకండ్ సంజన గారు నో పాయింట్స్, నో స్కోరింగ్ సార్. సారీ, స్కోరింగ్ ఉంది 100 or 120 ఏదో ఉంది సార్. నేను అనుకున్నది ఫస్ట్ వీళ్ళిద్దరు అనుకున్నాను సార్. నేను మనసులో వీళ్ళిద్దరికి ఇద్దాము.
అనుకున్నా. కానీ తర్వాత నేను బన్యాను అదే అడిగాను, అన్న నేను మీకు ఇద్దాం అనుకుంటున్నాను, సంజన గారికి కూడా ఇద్దామని అనుకుంటున్నాను నేను అని నేను అడిగాను. అన్న అది క్లియర్గా అడిగాను సార్. అయితే తను కూడా ఆలోచించి నాకు వస్తే అందరికంటే హైయెస్ట్లో ఉంటా, లీడ్లో ఉంటా, ఇది నువ్వేమనుకుంటున్నావు సుమన్ అన్న అని అడిగాడు బన్యాన్న. అంటే అన్న నీకు అట్లీస్ట్ ఒక 220 ఉంది, నా పాయింట్స్ యాడ్ చేస్తే కొంచెం తనకి హైయెస్ట్ ఉంటుంది. తనకి స్కోరింగ్ వచ్చి 0 ఉంది సార్, పాయింట్స్ వచ్చి 100 ఉంది. నాది ఇచ్చేస్తే అంటే అట్లీస్ట్ 170-180 పాయింట్స్ వరకు వస్తుంది, అది అనుకుంటానంటే. మీరు చెప్పారు ఇదంతా? నేను చెప్పాను సార్, ఇది ఎపిసోడ్లో రాలేదు. అవునా? ఓకే. నేను అంటే సరే ఓకే సంజన గారికి ఇద్దాము అని అన్నారు. ఓకే సంజన గారికి ఇద్దామని చెప్పి అప్పుడు అలాగా సంజన గారికి నేను చేసాను సార్. ఓకే, ఇంట్రెస్టింగ్. కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ కాలర్ అనంతపురం నుంచి పులాయత. నెక్స్ట్ కాలర్ అనంతపురం నుంచి ఎక్కడెక్కడి నుంచి అండి? క్రేజీ. అమ్మ నమస్తే అండి. హలో హలో పులాయత గారు. హలో నమస్తే అండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సుమన్ శెట్టి ఉన్నారు, మాట్లాడండి. సార్ ఇవ్వండి సార్. మాట్లాడండి, వింటున్నారు ఆయన. హలో సార్. సార్ చెప్పండి సార్. నమస్తే సార్. సార్ నా పేరు కుల్లాయప్ప సార్. మీకు బిగ్గెస్ట్ ఫ్యాన్ సార్ నేను సార్. సార్ బిగ్గెస్ట్ ఫ్యాన్ సార్ నేను సార్. మిమ్మల్ని ఒక్కసారి కలవాలనుకుంటాను సార్ నేను. తప్పకుండా సార్. ఎక్కడ సార్? ఏ ఊరు సార్? అనంతపురం. అనంతపూర్ సార్. అనంతపురం సార్. సార్ మీకు బిగ్గెస్ట్ ఫ్యాన్ సార్ నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ కూతురుగానే బ్రహ్మ ఉన్నారు సార్ పాపం. మీ మాట ఉన్నారు. ఒకసారి మళ్ళీ చెప్పండి, ఇదే ఉన్నారు. హలో చెప్పండి చెప్పండి సార్. అదే సార్ సుమన్ శెట్టి సార్తో మాట్లాడుతున్నాను. మాట్లాడండి, చెప్పండి సార్. నేను వింటున్నాను, చెప్పండి సార్. సార్ బాగా ఉంటామంటే సార్ మేము నమ్మలేకపోతున్నాం సార్. ఎక్సలెంట్ అన్నారు సార్ మీరు. ఓకే, మేబీ కాస్త వాయిస్ మఫల్గా వస్తుంది. యా, థ్యాంక్ యూ సో మచ్ పులాయత గారు కాల్ చేసినందుకు. సో ఎక్కడెక్కడి నుంచి కాల్స్ వస్తున్నాయి. అండ్ ఓకే, మీరు బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే చాలా మూవీ ఆఫర్స్ వస్తుంటాయి అనేది చర్చ. ఫస్ట్ మూవీ ఆఫర్ ఏంటి సార్? ఆల్రెడీ కంటిన్యూ చేస్తున్న మూవీయే నాకు 7/G బృందావన్ కాలనీ పార్ట్ 2 చేస్తున్నాం సార్ మేము. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఓకే, అది యాక్చువల్లీ ఒక 70% కంప్లీట్ అయిపోయింది సార్. ఓకే, యాక్చువల్లీ బిగ్ బాస్ హౌస్లో ఉండడంలోని వాళ్ళు షూట్ ఆపేది సార్. యాక్చువల్లీ లేకపోతే యాక్చువల్లీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది సార్. నెక్స్ట్ ఇయర్కి కంపల్సరీ రిలీజ్ అయిపోతుంది సార్. ఓకే, బిగ్ బాస్ 2 నుంచి బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే మీకు వచ్చిన ఆఫర్ ఏంటి సుమన్ గారు? ఎందుకంటే అఫ్కోర్స్ చాలా క్రేజ్ వచ్చింది, మూవీస్ ఆఫర్స్ వచ్చి ఉంటాయి, లేకపోతే ఆఫర్స్ వచ్చి ఉంటాయి. వచ్చిన ఆఫర్ ఏంటండి సార్? అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కన్ఫర్మ్ అయ్యే వెంటనే నేను చెప్తాను. అవునా? కానీ మంచి మూవీ, పెద్ద మూవీ నాకు వచ్చింది సార్. డైరెక్టర్ ఎవరు తెలుసుకోవచ్చు? అది నేను చెప్తాను సార్. అంటే లోపల ఉండగానే ఫోన్ వచ్చిందంట, వైఫ్ మాట్లాడింది. ఓకే, అది నేను వచ్చిన తర్వాత నేను మాట్లాడాను. నాకు ఒక 2 daysలో కన్ఫర్మ్ అవుతుంది, అప్పుడు చెప్తాను. అది చెప్తే బెటర్ సార్ అప్పుడు. ఓకే, తప్పకుండా. కానీ చాలా మంచి మూవీ, చాలా పెద్ద మూవీ సార్. పెద్ద అగ్రహీరో. ఒకటి అంటే మీ గురువు గారి గురించి ఒక చిన్న క్వశ్చన్. అది కొంతమందికి తెలుసు, మా ఛానల్ RTV ద్వారా చాలా మందికి తెలియాలని చెప్పి నేను అడుగుతున్నాను. తేజ గారిని మీరు ఫస్ట్ కలిసినప్పుడు ఆయన ఆఫర్ ఇచ్చారు మీకు, తర్వాత మీరు ఇల్లు కట్టుకున్నారు, మళ్ళీ ఆయన్ని కలిశారు. సో ఆయన ఏం చేయాలి అని అడిగినప్పుడు నా కోసం ఒక రూమ్ కట్టిపెట్టు మీ ఇంట్లో, నా సిచ్యువేషన్ ఎప్పుడైనా బాగాలేకపోతే కొత్త వాళ్ళతో పని చేస్తూ నేను రోడ్డుకు వస్తే అప్పుడు మీ ఇంటికి వస్తాను, నా కోసం ఒక రూమ్ కట్టిపెట్టి మీ ఇంట్లో అని చెప్పారంట. సో మీరు ఇప్పటికీ ఒక రూమ్ పెట్టి ఆయన ఫోటో పెట్టి డైలీ దేవుళ్ళలాగా ఆయన పూజిస్తారు అని చెప్పి తెలిసింది, నిజమేనది? సార్ నిజమే సార్. యాక్చువల్లీ నాది డూప్లెక్స్ హౌస్ సార్, 5 bedrooms. సార్ని, మా గురువు గారిని ఇన్వైట్ చేశాను, గృహప్రవేశానికి రండి సార్ ఇలాగా అని. తప్పకుండా వస్తానన్నారు, వచ్చారు, అన్నీ చూస్తున్నారు. ఒక రూమ్లోని నాకు జయ మూవీకి వచ్చిన షీల్డ్స్ అవన్నీ ఆ రూమ్లో పెట్టి తేజ గారి ఫోటో నేను పెట్టి నేను చేశాను సార్. ఓకే, అది చేయగానే ఈ రూమ్ నాది అని అన్నా సార్. సార్ ఆల్వేస్ వెల్కమ్ సార్. ఈరోజు సుమన్ శెట్టి ఉన్నాడు అంటే మీ వల్లే సార్. మీరు ఆయనకి ఏం చెప్తారు? బికాజ్ ఆయన చూస్తూ ఉంటారు. 100% సార్. సుమన్ నేను ఇలా ఉన్నాను అంటే, ఈరోజు మీ అందరి ముందు ఉన్నాను అంటే, ఇన్ని సినిమాలు చేశానంటే మా తేజ గారి వల్లే, మా గురువు గారి వల్లే సార్. ఈరోజు కూడాను ఓకే, మినిమం ఈ రెస్పెక్ట్ కూడా లేకపోతే ఎందుకు సార్? జీవితమే వేస్ట్ సార్. రైట్, కంటిన్యూ చేద్దాం. 7/G బృందావన్ కాలనీలో మీకు లైఫ్ని తీసుకొచ్చిన డైలాగ్, మిమ్మల్ని అలా లేపేసింది డైలాగ్. అంతే నేను డైలాగ్ ఏంట్రా ఆ డైలాగ్ ఒక్కసారి బాగా కోసం సార్. రామ అప్సరస రా,
ఇదిగో తెల్ల బెడ్షీట్ ఇదే రవి, తీసుకెళ్ళి ఎక్కడికైనా లవ్ చేసుకొని దయచేసి రేపు పొద్దున్నే నాకు 6 గంటలకి ఇంటర్వ్యూ ఉంది. అరే పడుకొని అంటారు ఆ డైలాగ్. నీచుడా నికృష్టుడా అమావాస్యలో పుట్టిన. ఓకే ఆయనకి రిజిస్టర్ ఇదే నీచుడా నికృష్టుడా దుర్మార్గుడా పడుకొని అనరా పాపం రా, రేపు పొద్దున్న 6 గంటలకి ఇంటర్వ్యూ ఉంది. ఇది మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేస్తుంది కదా ఈ డైలాగ్. ఓకే నెక్స్ట్ కాలర్ సుబ్బారాయుడు జాయిన్ అవుతున్నారు. సుబ్బారాయుడు గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్, మీ పేరు తెలియదు కదా సార్, మీ యాంకరింగ్ బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారాయుడు గారు. మిమ్మల్ని నేను ఫాలో అవుతూ ఉంటాను సార్ మీ ఆర్టీవీలో. థ్యాంక్ యూ సో మచ్ అండి. అది మన పాక్ ఇండియా యుద్ధం అప్పుడు చాలా బాగా మీరు చేశారు సార్ యాంకరింగ్. పాకిస్తాన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్ సుబ్బారాయుడు గారు మనతో పాటు సుమన్ శెట్టి ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. అయ్యో నాకు కూడా చాలా సంతోషంగా ఉంటుందండి. అండ్ మీరందరూ నాతో మాట్లాడుతున్నప్పుడు అండ్ మన గెస్టులతో మాట్లాడుతున్నారు. మన సుమన్ శెట్టి గారు సుమన్ శెట్టి గారు మాట్లాడండి ఉన్నారు, వింటున్నారు ఆయన, మాట్లాడండి. సార్ నమస్తే సార్. సార్ అన్నగారు నమస్తే. అన్నగారు నమస్తే అండి. అన్నగారు మీరు బిగ్ బాస్ లో చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అండి. చాలా ప్రేక్షకుల్ని బాగా అలరించారు సార్. మీ ఎపిసోడ్స్ చూస్తుంటే చాలా సంతోషం వచ్చేది, ఒకసారి దుఃఖం వచ్చేది. సార్ చాలా బాగా మీరు గేమ్ ఆడారు సార్. సుబ్బారెడ్డి గారు మీరు బాధపడ్డ ఎపిసోడ్ ఏంటండి ఆయన చూసి? ఆయన ఇందాక మీరు అడుగుతున్నారు కదా సార్, బర్ని గారు సంజన గారికి పాయింట్స్ ఇచ్చారని, దాంట్లో నాకు కొద్దిగా క్యాల్కులేషన్ కావాలి సార్. ఓకే క్లారిఫికేషన్ కావాలి. అన్నగారు మొత్తం మీద జెన్యున్ పర్సన్, చాలా మంచి ఒపీనియన్ ఉన్న అన్నగారు. కానీ ఆ పాయింట్స్ ఇచ్చారనేది లైవ్ మొత్తం చూశాను, ఎపిసోడ్ చూశాను, ఎక్స్ట్రాస్ వస్తాయి అవి చూస్తాను, ఫాలో అవుతూ ఉంటాను. అంటే ఫస్ట్ పాయింట్స్ ఆర్ట్ నుంచి తొలగించబడతారన్న టైంలో అన్నగారు బర్నీ గారు ఇద్దరు బయటకు వస్తారు. ఓకే బయటకు వచ్చిన తర్వాత మీకు ఇస్తానని చెప్పి ఎమోషనల్ అవుతారు అన్నగారు. ఎమోషనల్ అయిన తర్వాత అప్పుడు సారీ ఫర్ ది ఇంటరప్షన్ సుబ్బారెడ్డి గారు, ఒక్కసారి మీ స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతారా ఆయనకి? ఇద్దరు పట్టుకొని ఒకరొకరు బాధపడి బాగా ఏడ్స్తారు. ఆ తర్వాత పాయింట్స్ మీకు ఇస్తానన్నా, మీరే నాకు హౌస్ లో ఉంది, మీకంటే ఎవరు లేరు అన్నారు. ఓకే సో మీకు ఆ పర్టికులర్ ఎపిసోడ్ మీద క్లారిటీ కావాలంటున్నారు, రైట్? ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారాయుడు గారు. ఒక్కసారి దానికోసం క్లారిటీ అడుగుతున్నారు ఆ ఎపిసోడ్. నేను అదే సార్, నా మైండ్లో కానీ ఫస్ట్ బన్యన్న లేకపోతే సంజన గారు, ఎందుకంటే అట్లీస్ట్ బన్యన్కి పాయింట్స్ ఉన్నాయి, స్కోరింగ్ ఉంది, సంజన గారికి ఏమీ లేదు. నేను అందుకే సంజన గారికి ఇద్దామని నేను ఫిక్స్ అయ్యాను సార్, నేను ఆ పాయింట్స్. ఓకే సో ఇమాన్యుయల్ మిమ్మల్ని స్టార్టింగ్ నుంచి కూడా ఇమిటేట్ చేస్తూ ఉంటారు మీ వాయిస్ని, మిమ్మల్ని. అది మీకు ఎట్లా అనిపించేది హౌస్లో? సార్ అది ఇప్పుడు ప్రజెంట్ మామూలుగా అందరు వాయిస్లు చేయలేదు సార్, ఒక పిక్యులర్ వాయిస్ అది పట్టుకుంటేనే చేయగలరు. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. ఇప్పుడు మీ వాయిస్ చేయలేరు, మీ వాయిస్ చేయలేరు, నా వాయిస్ చేశారంటే ఒక పిక్యులర్ ఉంది కాబట్టి అది చేశారు. అది రియల్లీ హ్యాపీ సార్, నాకు చాలా హ్యాపీ తను చేస్తున్నాడు. ఎందుకంటే ఇంచుమించు అలాగే నేను మాట్లాడినట్లే మాట్లాడుతుంటాడు ఏమో. అది హ్యాపీ సార్, నిజంగా పట్టుకొని ఆ వాయిస్ని అది క్యాచ్ చేసి అది హ్యాపీ సార్, నాకు చాలా హ్యాపీ సార్. ఓకే త్వరలో మీరు ఇమాన్యుయల్ ఫ్రేమ్ లో కనిపించబోతున్నారు సినిమాలో. ఇప్పుడు వరకు కమెడియన్ ఏమైనా సినిమాలో మీరు ఇమాన్యుయల్కి ఎప్పుడైనా సినిమాలో కనిపించబోతున్నారా నెక్స్ట్? ఏమో సార్, ఇంకా ఏమో రావాలి కదా సార్ బయటికి. మేము ఆల్రెడీ మూవీ చేసాం సార్, బట్ నో కాంబినేషన్, బట్ సేమ్ మూవీ వర్క్ చేసాం మేము. ఓకే కాంబినేషన్ లేదు బట్ వెయిటింగ్ ఫర్ ది కాంబినేషన్. అవును సార్. ఓకే ఆనంద్ అంటే ఇప్పుడు కమెడియన్ ఇప్పుడు వరకు బిగ్ బాస్ విన్నర్ అవ్వలేదు, సో ఈసారి డెఫినెట్గా అవ్వాలి అని అందరూ అనుకుంటున్నారు. సో మీరు బయటకు వచ్చేసారు కాబట్టి ఇమాన్యుయల్ అవ్వాలి అని మీరు సపోర్ట్ చేయాలి అని మీరు అనుకోవట్లేదా? కమెడియన్ విన్నర్ అయితే బాగుంటుంది అని సపోర్ట్ చేయాలి అని 100% ఉంటుంది. అందరికీ కాదు, ఇమాన్యుయల్కి సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. 100% సార్. నేను వచ్చే దగ్గర నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి ఓటింగ్ నేను వేస్తున్నాను సార్. ఎందుకంటే అందరూ ఉండాలి అని, అందరూ నాకు ఉండాలి, అందరూ సపోర్ట్ చేయాలి అనేది నేను ఒకరికి, అంటే మనకు ఆప్షన్ ఒకటే ఉంటుంది మనకి ఓటింగ్కి. నేను అలా చేస్తాను సార్. మండే ఇది, ట్యూస్డే ఒకరికి, వెడ్నెస్డే ఒకరికి, అలాగే నేను చేస్తున్నాను సార్.
ఓటింగ్ అంటే ఇమ్ము ఉండాలి, అందరూ ఉండాలి. ఓకే. ఇమ్ము కూడా ఉంటే బాగుంటుంది. మన నిజంగా అన్న చెప్పినట్లు కామెడీ ఒక్కసారి నేను వీళ్ళు అడిగే ప్రయత్నం చేస్తున్నాను. అదే. అమ్మాయి గెలవాలి అనేది తనుజ వర్షంలో కనిపిస్తూ ఉంటుంది. అదే ఉత్తరాంధ్ర అబ్బాయి గెలవాలనేది మన కళ్యాణ్ విషయంలో కనిపిస్తూ ఉంటుంది. కొంచెం అటు సైడ్ గురించి మాట్లాడుకున్నప్పుడు అట్ ద సేమ్ టైం మనోడు గెలవాలని చెప్పి ఇక్కడ డెమోన్ పవన్ విషయంలో కూడా ఉంటుంటుంది. అట్ ద సేమ్ టైం సంజనా గల్రా అని విషయంలో కూడా అలా అని చెప్పి ఇంకెవరు మిస్ అయ్యాం అక్కడ? తనూజ టైట్ ఫైట్ ఇస్తుందని చెప్పి. బట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో లేకపోతే మీ అభిమానులు కావచ్చు, మీ సర్కిల్ కావచ్చు, ఏం చూసి ఇవ్వమంటారు, ఏం చూసి ఓట్ చేయమంటారు? అఫ్కోర్స్ నేను డైరెక్ట్గా పేరు అడిగితే మీరు ఇలాగా మళ్ళీ తిప్పి అందరి పేర్లు చెప్తారని తెలుసు కాబట్టి ఏం చూసి ఓట్ వేయమంటారు? బికాస్ హార్డ్లీ ఇంకో 24 hours ఉన్నాయి కాబట్టి. అవును సార్. ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఏదైనా ఆడియన్సే డిసైడ్ చేస్తారు. అదే audience అదే నేను చెప్తారు. చెప్తున్నాను సార్. ఆడియన్సే డిసైడ్ చేస్తారు. వాళ్ళకి ఏం నచ్చింది, ఈ 5గురిలోని వాళ్ళకి ఏం నచ్చింది అనేది వాళ్ళు అప్పుడే మనకి తెలిసిపోతుంది. ఓకే ఆడియన్స్ ఇది ఈ గేమింగ్ కానీ వీళ్ళు మాట్లాడే విధానం కానీ వీళ్ళకి నచ్చింది అనేది మనకి ఇంకో 24 hours తెలిసిపోతుంది సార్. ఇంట్రెస్టింగ్. ఎక్కడ దొరకట్లేదు. సో అనింద్ర హ్యాస్ సమ్ క్వశ్చన్. అనింద్ర, యా. స్టార్టింగ్ ఇంట్రోలో చెప్పినట్టు, సో ఇంతకుముందు నేను అడిగాను, మీరు అడిగితేనే బాగుంటుంది. స్టార్టింగ్ ఇంట్రోలో ఆయన రెమ్యునరేషన్ గురించి ఓకే, మీరు రెమ్యూనరేషన్ గురించి మీరు మాత్రం నిక్కచ్చిగా చెప్తా ఉన్నారు కాబట్టి పోనీ టోటల్ కాకుండా అందాజుగా దగ్గరలో అదే అది ఇంకా అగ్రిమెంట్ ఉంది సార్. అది ఇంకా పడలేదు. మళ్ళీ అది మొత్తం వచ్చిన తర్వాత మీ స్టూడియోకి వచ్చి నేను మళ్ళీ అందాజుగా దరిదాపుల్లో అది అసలు మనకి తెలియదు, తర్వాత తెలుస్తుంది. తర్వాత తెలుస్తుంది. ఫైనల్గా అంటే ఫినాలే షూట్ గురించి మీకున్న అప్డేట్ ఏంటి? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఫినాలే షూట్కి సంబంధించి? సార్ అది ఉంది సార్. రేపు ఎల్లుండే షూటింగ్. రేపు షూటింగ్, ఎల్లుండే షూటింగ్ ఉంది. మాకు ఇంట్రెస్ట్గా ఉంది ఎలాగుంటుంది అన్నది. యాక్చువల్లీ ఎలాగా ఓకే, మీ స్టేజ్ మీద మీ పర్ఫార్మెన్స్ ఏమైనా ఉండబోతుంది? క్వశ్చన్, మీ చేతికి ఒక ఎలిమినేట్ చేయమని ఇస్తే ఎవరిని చేస్తారు? అండ్ ఇక్కడ మీరు తప్పించుకోవడానికి అదే సార్ చెప్తున్నాను సార్ అని ఆయన అటు ఇటు ఓటింగ్ ఉంటుంది సార్. 100% ఓటింగ్ ఉంటుంది. సీదా మీకు ఇప్పుడు మీకు నామినేషన్ మీరు ఎలిమినేట్ చేయాలంటే కనుక ఎవరిని నేను విన్నర్ అనట్లే, ఎలిమినేషన్ అంటున్నా. 5గురిలో ఒకరిని ఎలిమినేట్ చేయాలి మీ చాయిస్ మీద అంటే మీరు తప్పించుకోవడం లేదు. ఇక్కడ మీరు బ్లాక్ అవుతారు. ఇక్కడ అంటే మేము బ్లాక్ చేయడం ఎవరు కాదనుకోండి, ఎవరు ఎలిమినేట్ చేస్తారు? నేను నా పొజిషన్లో ఉంటే నేను ఎలిమినేట్ అయ్యొచ్చాను. నాకు తెలుసు, అందుకే నేను అడుగుతున్నా ఎవరిని చేస్తారు? ఉన్న 5గురిలో ఒకరు ఆల్రెడీ వచ్చారు కాబట్టి మీ డెసిషన్ ఫైనల్ కాకపోవచ్చు, బట్ ప్రోస్ అండ్ కాన్స్ చాలా ఉంటాయి. బట్ మీ డెసిషన్ అడిగితే కనుక ఎవరంటారు? అది మనం చేయలేం సార్ అక్కడ. ఎందుకంటే మనకి అంత ఊరు కేటగిరీ మనకి లేదు అక్కడ. అందుకే మేబీ ఇచ్చినప్పుడు చూద్దాం సార్. ఇప్పుడు లేకుండా రైట్. మీ వ్యూహాలు మీ స్ట్రాటజీ ఇక్కడ అర్థమవుతుంది. ప్రామిస్ చేశారు బట్ అలా తప్పించుకోవట్లేదు సార్. ఉన్నది ఇక్కడ ఏముందో అదే వస్తుంది సార్. ఓకే, బట్ కంటిన్యూ చేద్దాం.